పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్స్ పై మందుబాబులు దాడి చేశారు. దీపావళి రోజు రాత్రి ఘటన జరిగింది. దాడి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అర్ధరాత్రి నడి రోడ్డుపై మద్యం సేవిస్తున్న 4 యువకులను ప్రశ్నించారు బీట్ కానిస్టేబుల్స్. రాకేష్ అలియాస్ సాయి, నజీరుద్దీన్, నూర్ బాషా, మరొక యువకుడు మొత్తం 4 కలిసి కానిస్టేబుల్స్ పై దాడి చేశారు. వీడియో చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్స్ జంపా ప్రసాద్ సెల్ ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాడి చేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో 3 పరారీలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దాడి చేసి 20 రోజులు కావస్తున్న మరో 3 ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. ఈ అంశంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, 20 రోజుల పైన అవుతోంది, అయినప్పటికీ కూడా అసలు ఆ 3 ఎవరు అనేది ఎందుకు గుర్తించలేకపోయారు? ఎవరు వాళ్ళు? ఎవరైనా పెద్దవాళ్ళ అండదండలు ఉండే కారణంగానే వాళ్ళని వదిలేశారా? సాక్షాత్తు పోలీస్ ఫోర్స్లో ఉన్న కానిస్టేబుల్ పైనే దాడి చేసినా వదిలేస్తున్నారు. ప్రధానంగా చూస్తున్నా గనక కోటంతి పాలనలో మద్యం ఏరులై పారుతున్న వేళ చూస్తే కనుక మందుబాబులకు సంబంధించినటువంటి ఆగడాలు పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. తాజాగా చూస్తున్నా కనుక భీమవరం సంబంధించినటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏకంగా కానిస్టేబుల్ శాంతి భద్రతలు పరిరక్షణ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో ఈ కానిస్టేబుల్స్ పైన మందుబాబులు దాడి చేయడం కూడా కలకలం రేపుందని చెప్పొచ్చు. చూస్తున్నా కనుక దీపావళి రోజు గత నెల దీపావళి రోజు సంబంధించినటువంటి జరిగిన ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూడా నడి రోడ్డుపై మద్యం సేవిస్తున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో చందు గాని, రాకేష్ అలియాస్ సాయి, నజీరుద్దీన్, నూర్ బాషా, మరొక సంబంధించినటువంటి మొత్తం 4 సంబంధించిన యువకులు కూడా కానిస్టేబుల్స్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. పూర్తిగా కూడా వీడియో చిత్రీకరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉందో జంపా ప్రసాద్ అనేటువంటి కానిస్టేబుల్ పై కూడా పూర్తిగా సెల్ ఫోన్ కూడా పగలగొట్టి విచక్షణారహితంగా నేలకేసి కొట్టినట్టు పట్టుకోవడం ఉంది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాకు సంబంధించినటువంటి రికార్డ్ అవడంతోనే వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. లేకపోతే పూర్తిగా ఘటనకు సంబంధించి అసలు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు సంబంధించి ఎలా జరిగింది, వీళ్ళు ఎప్పుడు దాడి చేశారనే విషయాన్ని కూడా పోలీసులు కూడా గోప్యంగా ఉంచారు. చూస్తే కనుక వీరిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన రోజే ఏవన్గా ఉన్నటువంటి చందుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో చందును కూడా అదుపులోకి చూసుకుని పోలీసులు విచారించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మిగిలిన వారు కూడా పరారీలో ఉంటాం, వారికి సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించి కూడా ప్రయత్నాలు చేస్తుండటంతో కూడా మిగిలిన వారికి పూర్తిగా కోర్టు కూడా పూర్తిగా ముందస్తు బెయిల్ సంబంధించిన ఇవ్వడం కూడా పూర్తిగా చూస్తే కనుక అక్కడ సంబంధించినటువంటి సంఘటనల సంబంధించి చూసి దాడులు చేసినటువంటి వారికి కోర్టు బెయిల్ ఇవ్వడం, మరోవైపు పోలీసుల పైన దాడులు చేయడం కూడా జిల్లాకు సంబంధించి కూడా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. పోలీసులపై తిరగబడి దాడులు చేసే పరిస్థితులు కూడా అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.